మా ఏంటి మీ దగ్గర ₹1,00,000 విలువ చేసే కోడి ఉందంట? ఉంది చింటూ. ఏది మాయ చూపి. ₹1,00,000 విలువ చేసే కోడా? చూస్తావా? చూస్తా, చూపి. అంటే మనం చాలా కోళ్ళు తెచ్చాం, అందులో ఇది చాలా గొప్పది. చూపి మాయ ఒకసారి. ₹1,00,000 విలువ చేసే కోడి అంటే చూడాలిగా మరి. ఇవన్నీ బ్రీడర్లే. పందెం కూడా చేసింది ఒకటి. ఎంత చేసింది మాయ పందెం? పందెం చేసింది. దాని స్టాండింగ్ కానీ, దాని పొజిషన్ కానీ, దాని ఫైటింగ్ క్వాలిటీ కానీ చాలా పెద్ద కాల్ వేస్తుంది. పందెంలో కూడా దెబ్బ ఏం తగల. నువ్వే గుర్తుపడగలవు, చూడు ఒకసారి. జూమ్ చేసి చూపించు. రెండు పెట్టలు కానీ, 4 పెట్టలు కానీ, 5 పెట్టలు కానీ. సో మనకు దాదాపుగా ఒకే టైంలో ఒక 30 పిల్లలు వచ్చినాయి అనుకో, అవి 2 పెట్టలకు వేస్తాం. అది నువ్వు ఈ తల్లి లేకుండా పెంచావనుకో ఖచ్చితంగా బతకవే. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న పిల్లలు కొంటున్నాం కానీ బతకట్లేదు, చాలా మంది దగ్గర కొన్నాం మేము, మరి మీరు ఎందుకు అమ్మరు అని అడిగితే నేను వాళ్ళకి ఇదే చెప్పాను, తమ్ముడు మీరు పిల్లలు పట్టుకెళ్తే అవి మీకు సక్సెస్ రేట్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. నా దగ్గరే 13 పిల్లలు ఎత్తే 7-8 చేతికి వస్తాయి. సో మీ దగ్గర అయితే అసలు 7-8 కూడా చేతికి రావు. రూపాయి పోయినా 10 నెలల వయసు వచ్చిన తర్వాత కొనుక్కుంటే మీకు స్టాండర్డ్గా ఉంటుంది. మీకు దాని క్వాలిటీ తెలుస్తుంది, దాని ఫైటింగ్ తెలుస్తుంది. ఇప్పుడు నేను క్వాలిటీ తెలియకుండా ఏదో నాకు రూపాయి వస్తుందని పిల్లల వయసులో అమ్మేశాను అనుకో, నా దొడ్డుకి విలువ పోద్ది. సో అందుకే నేను 10 నుంచి 14 నెలల్లో, 15 నెలల్లో, 20 నెలల్లో పందానికి వేసుకోవచ్చు. ఇక దీనికి చావు ఉండదు, పందానికి రెడీ అన్నదాన్ని అమ్ముతారు. ఓకే. ఇది ఎందువల్ల అంటే పర్ఫెక్ట్ వ్యాక్సినేషన్ జరుగుతుంది మన దగ్గర అంతా. ఓకే. పుట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి పావుల మంది వేసే వరకు, అంటే డే 45, డే 60, డే 90 ఇట్లా కంటిన్యూస్గా మనం అయితే వ్యాక్సినేషన్ చేస్తాం. కంప్లీట్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మన దగ్గర. 9 ఎకరాల్లో స్టార్ట్ చేసాం, అంటే ఇది మన ఓన్ ల్యాండే. సో ఈ 2 ఎకరాల్లో ఓన్లీ పుంజుల వరకే ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు మీరు. అలా ఆ ఫెన్సింగ్ వేసింది మొత్తం ఓన్లీ పుంజులకి. ఓన్లీ పుంజులే. ఇక పెట్ట అనేది నీకు ఇటు సైడ్ కనపడదు. ఓకే. ఇప్పుడు అటుపక్క 6 ఎకరాలు ఉంది కదా, 6 ఎకరాల్లో పెట్టలు ఉంటాయి. ఓకే. ఆ ఫెన్సింగ్ అవతల నుంచి. ఓకే. మన బ్రీడర్ లైన్ చూసావు కదా నువ్వు, అక్కడ బ్రీడర్ పట్టుకొచ్చాడు ₹1,00,000 విలువ బ్రీడర్ తెచ్చా. ఆ లైన్ లో ఇంకొక 6 బ్రీడర్లు ఉన్నాయి. సో మనం 4 నెలలే చేస్తాం బ్రీడింగ్ సంవత్సరంలో. 4 నెలలే చేస్తాం. నెలకి 2 చొప్పున ఇట్లా 3 రోజులు 6, ఒక 2 మటుకి మనకు 2 టాప్ అనిపించినాయి, అవి రిపీట్ చేస్తాం. సో దాదాపుగా 600 నుంచి 700 పిల్లలు తింటాం. అందులో నాకు ఉన్నది 100 నుంచి 120 మనకి యూజ్ అయ్యాయి. 100 to 120. సారీ. ఇప్పుడు అదే నేను 600 పిల్లలు అమ్మేశాను అనుకో, కనీసం ఒక 60 మందో 70 మందో కస్టమర్లు కొనుక్కుంటారు. ఆడికి 2 పిల్లలే మిగులుతాయి. అది పెట్టవద్దు తెలియదు, పుంజవద్దు తెలియదు. దానివల్ల నన్ను తిట్టుకోవడం తప్ప ఏముండదు. రూపాయి ఎక్కువైనా, నాకు ఖర్చు ఎక్కువైనా నేనైతే పట్టాలు అమ్ముతాను, ఆ వైఫీ వరకు అమ్ముతాను. 10 నెలలు అబ్బాయి అమ్ముతా, పిల్లలైతే అమ్మను. ఓకే. అది సో నీకు చూపిస్తాను రా. ఇప్పుడు మనం అది పుంజ అవుద్దో పెట్టవద్దో చూసుకొని, పుంజ అయితే ఏమైంది, దాని బోన్ పవర్ ఏంటి అన్ని తెలుసుకొని అదొక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అమ్ముతాం. మనం గంపలో వేసామంటే అది క్వాలిటీ ఉన్నట్టే. అది ఈ పెట్టలు ఎంత అసలు. ఇప్పుడు మొత్తం రాత్రి అవ్వగానే పెట్టలని ఇందులోకి వచ్చేస్తాయి అన్ని. మన దగ్గర ఒక 100 నుంచి 120 పెట్టలు అయితే ఉన్నాయి. ఇది పెట్టల సెక్షన్. పెట్టలు వేయడానికి ఇది అటు స్టార్ట్ చేసుకొని ఇట్లా వస్తుంది. ఓకే. పెట్టల సెక్షన్. ఇక ఓన్లీ అసలు ఇందులో ఎస్కేప్ అవడానికి కుదరదు, దూకడానికి కుదరదు, ఒక పెట్ట బయటికి రావడానికి కుదరదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఒరుగులు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం అయితే ఒక 120 దాకా గంపల్లో వేసేసాం, ఒక 50-60 ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన హ్యాచరీ సెక్షన్ అనమాట, అంటే గుడ్లు పొదిగేస్తాం. ఎప్పుడు పొదిగేసినా 5 పైనే పొదిగేస్తాం. ఎందుకంటే మనకు చెప్పాను కదా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. నాకే కాదు ఏ దొడ్డికైనా అంతే, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఒకసారి చూపిస్తావా? అది చూపిస్తాను, చూడు. అలా కూర్చొని ఉంటాయి అవి? లేదు, మధ్యలో ప్రతిరోజు తీస్తాం. అదే ½ an hour తప్ప ఇంకా అలా ఉంటాయి వాటి మీదే. ఓకే. లక్షణం, అది సహజ లక్షణం, వాటి లక్షణం అది. ఓకే. ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు ఈ గంపలో మేత పెట్టి
ఆ పురుగుడు పెట్టని ఇందులో వేసేస్తాం. ఓకే. ఆ మ్యాచ్ తిన్నాక అందులో కూర్చుంటే మనం తీసుకెళ్ళి అందులో వేస్తాం. ఓకే. సో కంప్లీట్ ఇప్పుడు 6 ఎకరాలు అని చెప్పాను కదా, ఒక షిఫ్ట్ డివిజన్ చేసాం, 2 షిఫ్ట్స్ గా డివైడ్ చేసాం. ఆ 6 ఎకరాల సెక్షన్ ఏం చేస్తాం అంటే 2 బ్రీడర్లు కట్టేస్తాం. దాదాపుగా పెట్ట మొత్తం అందులో తిరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 7 నుంచి 8 పెట్టలు అయితే 2 బ్రీడర్లు వేస్తాం. 10 పెట్టలు 11 పెట్టలు గుడ్లు వచ్చినాయి 3 బ్రీడర్లు కడతాం. ఎందుకంటే 3 బ్రీడర్లు కడతాం వల్ల ఏమవుతుందంటే నీకు క్రాసింగ్ ఎక్కువ జరిగి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ బ్రీడింగ్ బాగా జరిగితే పుంజులు పుట్టే అవకాశం ఎక్కువ, అంటే మా స్టడీ ప్రకారం. సో మరి అంటే తప్పు పట్టచ్చు ఎక్స్పర్ట్స్, బట్ ఇది మా ఎక్స్పీరియన్స్. ఇదెందుకు ఇంత షెడ్? ఇది ఏంటంటే దాదాపుకి ఇందులో 80 గంపలు పడతాయి. పండగ కొద్దిగా వర్షం వచ్చిన టైంలో ఏం చేస్తామంటే టాప్ మంచి మనకి అమ్మ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఏం జబ్బులు రాకూడదు, ఇది పోతే మనం నష్టపోతాం అనే పుంజులు ఒక 80 ఏరి ఇందులో వేసేస్తాం. తడవకుండా, అసలు తడిసే అవకాశం లేదు. మిగిలిన కొంచెం చిన్న రేంజ్ పుంజులు అవన్నీ ఉంటాయి, ఇక అవి బయట వదిలేసి బరకలు కట్టేస్తాం. ఇన్నిటికి రోజు కొనడం కష్టమే కదా, మీరు ఒకసారి స్టోర్ చేసుకుంటారా? ఒకసారి. ఓకే. ఇప్పుడు ఇది సీజన్ కదా, ఈ సీజన్ లో వడ్లన్నీ కొనేస్తాం. ఓకే. ఇవన్నీ వడ్లే, చాలానే స్టోర్ చేశారు. ఇవన్నీ వడ్లే, దాదాపుగా 2 లక్షలు పెట్టి కొన్నాం వడ్లు. వడ్లే గంట్లు సోళ్ళు ఎప్పటికప్పుడు 30-40 బత్తాలు దింపుతాం. ఇంకో గుడ్లు చుట్టూ ఇప్పుడు టెంపరేచర్ అయితే కూలింగ్ ఉంటుంది కదా కొద్దిగా, సో అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వామ్ టెంపరేచర్ లో, ఇదైతే కొంచెం వామ్ టెంపరేచర్ ఉంచాలి గుడ్లవి. ఇప్పుడు కొంచెం లైట్ గా, మామూలుగా వేసవకాలం అయితే ఫ్రిడ్జ్ లో పెడతాం, గుడ్లు అయితే ఇక్కడ స్టోర్ చేసాం. సో ఏమన్నా ఒక 5-6 పెట్టలు బతికిన తర్వాత వేసేస్తాం వీటిని కూడా. సో గుడ్లు అయితే మనం ఎవరికి అమ్మవచ్చు ఇంటూ గుడ్లు, ఎందుకంటే నేను చెప్పాను కదా నీకు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని. ఇంకా బ్రీడింగ్ సెక్షన్ అవి మీకు సక్సెస్ రేట్ అనేది అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది అంటారు దీనివల్ల? ఏంటంటే ఇప్పుడు చాలా మంది బ్రీడర్ కావాలని బ్రీడర్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏ దొడ్లోకి వెళ్ళి బ్రీడర్ అడిగినా లక్షలేందో బ్రీడర్ ఎవరు. నువ్వేం చేయాలంటే తెలివిగా వాళ్ళ దగ్గర 100 పట్టాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రీడర్ అని అడగద్దు. నువ్వు ఎవరిని బ్రీడర్ అని అడిగితే నువ్వు నాశనం అయిపోతావు. ₹1,00,000 చెప్తారు బ్రీడర్. చక్కగా ఉన్నట్ల పట్టాని నెగిలి వేసుకోవడం, ఏమంటే చిన్న పంది వేసుకుంటావు సంక్రాంతికి, పట్టా ఇవ్వండి మంచి క్వాలిటీది అని అంటే, అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా నీకు అర్థం అవుద్ది కదా, నువ్వు కొనుక్కున్నాడు నీకు అర్థం అవుద్ది. బ్రీడర్ రేంజ్కి ఏ పట్టా వస్తే 2 పట్టాలు కొనుక్కోవచ్చు. 2 పట్టాలు కొనుక్కొచ్చుకుంటే అందులో కనీసం ఒకటి నీ బ్రీడర్ రేంజ్కి వస్తుంది ఏంటి. సో నువ్వు డైరెక్ట్గా బ్రీడర్లు ఎవరి దగ్గర కొనొద్దు, ఎందుకంటే బ్రీడర్లు కొంటే నీకు లక్షలోందే బ్రీడర్ ఎవడెవడం. ఇది నా సలహా. మనకు అర్థం అవుద్ది కదా కోడి వాళ్ళకి మొహం ఎలా ఉంది, దాని పెంచం ఎలా ఉంది, ఫైటింగ్ బట్టి మనకు అర్థమైపోతుంది సక్సెస్ అవుతుంది. మేబీ అందం రాకపోవచ్చు, కోడి అనేది అందంగా ఉండకపోవచ్చు, బట్ దీని దెబ్బలాట అయితే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే పందుల్లో గెలిచిందానే బ్రీడింగ్ చేసుకుంటారు, మనం అలాగే వేసుకున్నాం. అది మనకున్న రంగును బట్టి, మనకు నచ్చిన రంగును బట్టి, మన నేలను బట్టి, దాని బాడీ స్ట్రక్చర్ని బట్టి, మనకుండే పెట్టలను బట్టి మనం బ్రీడింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బ్రీడర్కి వేసాక దానికి వచ్చిన పిల్లలు ఏ రేంజ్కి అమ్మారని? ఇంకా అమ్మలేదు చింటూ, అమ్మడం అయితే స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు ఓల్డ్ బ్రీడర్ అయితే అమ్మాం, ఒక 34,000 రేంజ్లో అమ్ముతాం. మామూలుగా అయితే మన దగ్గర 14,000 నుంచి స్టార్ట్ అవుద్ది. కొంచెం ఎవరైనా ఫామ్కి వచ్చి తీసుకుంటున్నారంటే ఒక 1,000-2,000 తగ్గించేస్తాం. మామూలు పట్టాలు అయితే అటు చెప్తానండి రేటు. పట్టాలు అంటే పట్టాలు కూడా ఫైటింగ్ రేంజ్కి వచ్చాక ఇస్తాం. అంటే ఇది దెబ్బలాట చూపించకుండా ముసుకేసి అమ్ము, దెబ్బలాట చూపించి మీకు దెబ్బలాట నమ్మిన తర్వాత అప్పుడు రేట్ చెప్తాం. ఇప్పుడు మనం అయితే డెలివరీ చేయం ప్రెజెంట్. ఇంకా ఇంకొక 5 ఉన్నాయి చింటూ. ఓకే మయ్య, మొత్తానికి ఇది మీ ఫామ్.